హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అంటే నిన్న కటింగ్ చేసేసానండి ఈ బ్లౌజ్ని. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తాను. అందుకని ఒక వీడియో కూడా మీకు నార్మల్ బ్లౌజు స్టిచ్చింగ్ అయితే కొంచెం క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తానండి. మీరు కూడా ఫస్ట్ టైం ఒకవేళ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బాబిల్లోకి దారం అయితే ఎక్కించేసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చి 26 ఉంటుంది కదండి సైజు, చిన్న బ్లౌజ్ అనమాట. ఇప్పుడు దీన్నైతే ఫస్ట్ మనము దీన్ని బ్యాక్ బెల్ట్కి 2 ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఈ 2 జాయింట్ చేశాను. ఈ జాయింట్ ఇదిగో ఇలా చేశాను. ఫస్ట్ ఈ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు మీద వేసి నెక్స్ట్ వచ్చి మళ్ళీ దీనికి ఇలా మధ్యలో వేయాలి స్టిచ్చింగ్. 2 స్టిచ్చింగ్లు పడాలి బ్యాక్ బెల్ట్కి. చూసారు కదండి, ఇలా అయితే పెద్దది దీనికి సరిపోయే బ్యాక్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. తర్వాత ఇలా ఇక్కడ పావించు ఇలా ఉంది కదండి, పావించు ఇలా మర్చుకొని మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బ్యాక్ నెక్ అయితే దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇదిగో ఇలా ఇక్కడ ఫస్ట్ మనం లైన్ తీసుకుంటాం కదండి, గుర్తు పెట్టుకుంటాం కదా. ఇక్కడ నుంచి ఈ గీత ఏంటంటే ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ చేయాలన్నమాట స్టిచ్చింగ్ అనేది. ఇదండి, దీనికి కూడా పావించు గ్యాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక పాదం వరుస చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా తిప్పాలండి. మధ్యలో కూడా ఒక స్టిచ్చింగ్ ఇలా వేసేసేయాలి. ఇలా మధ్యలో కూడా ఇంకో స్టిచ్చింగ్ పడిందంటే మనకి ఊరికి నేను తిరిగేదానికి ఇంకా ఇబ్బంది ఉంది. ఇష్టం ఉంటే ఇంకా ఇలా కట్ చేసుకునేది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా లోపలికి అయితే మర్చేసుకోవాలండి. మర్చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే ఇంకోటి చేసేసుకోవాలి. ఇంకా ఇలా మనం హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ కుట్టి ఇప్పేసుకుంటే సరిపోద్దండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత వీటికి టక్స్ ఉంటాయి కదా, బ్యాక్ టక్స్. ఆ టక్స్ అనేది ఇప్పుడు కొలత వేసుకొని ఇప్పుడు చూపిస్తానండి ఒకసారి. ఈ బ్లౌజ్ అండి, ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఈ టక్స్ ఉంటాయి కదా, మనం పావించు మర్చి ఇలా కుట్టుంటారండి. ఈ కరెక్ట్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఈ టక్స్ అనేది కొలత తీసుకోవాలి. మామూలుగా చాలామంది ఉరామరిగా వేసేస్తారు, కానీ ఇవి కానీ కరెక్ట్గా చూసుకుంటే వీళ్ళ పాత బ్లౌజు ఎలా ఉంటుందో అదే పర్ఫెక్ట్ అది మనకు వస్తుందండి. 2.5 ఇంచులు ఉంది దీనికి. బ్యాక్ టక్స్ అనేది 2.5 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా, దీన్ని లోపలికి ఇలా మర్చి 2 ఇక్కడ పావించు ఇలా గీసుకున్నానండి. ఇక్కడ ఇలా లైన్ గీసుకొని ఇలా అయినా గీసుకోవచ్చు. అలా కాకుండా ఈజీగా ఉండడానికి మనం కుట్టే సైడు ఎట్టు కుట్టుకుంటామో అటు సైడ్ వరకు గీసుకున్నామంటే సరిపోద్ది.
2.5 ఇంచు పెట్టుకొని చూసారు కదండి. బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను ఈజీగా. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కొలతలు ఫస్ట్ కాజా పట్టి ఉక్స్ పట్టి వేసుకుంటాం కదండి. అక్కడి నుంచి ఇలా పావించ్ అనేది పైకి ఉండాలండి. ఎగస్ట్రా పావించ్ అనేది ఇలా పైకి ఉండాలి. ఇలా అనుకొని ఇక్కడైతే ఒక గీత గీసుకోవాలి. ఇక్కడ నుంచి టక్స్ అదే షేప్లు వచ్చి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అండి. ఇదిగో ఇక్కడ మధ్యలో గీత గీసుకున్నాం కదా, ఇట్టు పావించు. ఇప్పుడు దీన్ని ఈ లైన్ని డ్రా చేయాలి. స్కేల్తో అయినా డ్రా చేయొచ్చు, లేదా ఇలా స్కేల్తో కరెక్ట్ రావాలంటే. ఇద్దండి ఉక్స్ పక్క ఇటు సైడ్ వేసుకుంటాం కదా, ఫ్రంట్ సైడ్ అట్టు. మళ్ళీ ఇక్కడి నుంచి అండి ఉక్స్ పక్క అయిపోద్ది కదా. ఇదిగో ఇక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఇలా 4 ఫింగర్స్ ఇలా పెట్టేసుకొని కొలత మళ్ళీ ఇంకో టక్స్క్ అనేది మధ్యలో టక్స్క్ అనేది కొలత ఎలా తీసుకోవాలంటే ఇక్కడ పెట్టేసుకొని డాట్లా పెట్టుకొని ఏ బ్లౌజ్కైనా 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇదో ఇలా 2 ఇంచెస్ పెట్టుకున్నాను. మధ్యలోకి 1 ఇంచు, ఇక్కడ కూడా పైకి ఇలా మళ్ళీ 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఆ బ్లౌజ్కి ఉంటే కొలతలు నేను తీసుకుంటున్నా. ఇలా అర్థమైంది కదా. తర్వాత లాస్ట్ చివర ఈ కొలతను పెట్టుకొని మళ్ళీ మనం ఇక్కడ ఉంటుంది కదా, దీని పెట్టుకోవాలి కుట్టేసిన తర్వాత. ఈ బ్లౌజ్ కూడా ఇంతేనండి. ఇటు సైడ్ ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా పెట్టేసి సింపుల్గా అయితే మళ్ళీ దానికి ఇంకా చూడకుండా ఇలాగా నచ్చు ఉద్దేశం ఇక్కడ మార్కింగ్ అనేది మనకు పడిపోద్దండి. మళ్ళీ దీని మీద ఎలా గీసేసుకోవచ్చు ఈజీగా. ఇదిగోండి ఇంకా దీన్ని ఇలా పెట్టి అయితే స్టిచ్చింగ్ చేస్తాను. ఒకసారి ఈ రెండు కూడా స్టిచ్చింగ్ చేసినప్పుడు అటు ఇటు కొంచెం తేడాగా ఉంటాయండి. అవి కూడా ఒకసారి చూసుకున్నారంటే సరిపోతుంది. మళ్ళీ రిపేర్ అనేది ఊరికే రాకూడదు. సరిపోయింది. ఇలా అయితే సింపుల్గా కుట్టేసానండి ఫ్రంట్ పార్ట్కి. ఇంకా షేప్ పట్టీలు అని షేప్ టక్స్ అయితే తీసేసుకున్నాను. లోపల క్లాత్ పెట్టి కుట్టేశాను. కొంచెం థిక్గా ఉంటుందని, గట్టిగా ఉంటుందని. ఇది రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో సైజు చూసుకొని నెక్స్ట్ ఇదిగో దీనికి ఇలా వెనకాల నుంచి అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. ఒకసారి చూడండి. ఈ
పెద్దది అనేది ముందు వైపుకి వచ్చేటట్టు, ఈ క్లాత్ ఎక్కువ సైడ్ ఉంది కదండి, అది ముందు వైపుకి వచ్చేటట్టు ఇక్కడి నుంచి లాస్ట్ చివరికి ఇలా వచ్చి 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ రెండు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి, కరెక్ట్గా వచ్చినాయా లేదా అని. ఇదో ఇక్కడ నుంచి ఇలా కింద పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకో, కిందకి పైకి అనేది లేకుండా ఉంటుంది. ఇంకో 1/2 ఇంచ్ అనేది కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఈ గ్యాప్ అనేది ఒకసారి పాత బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని అయినా ఇలా చేసేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అనేది మిగులు ఉండాలండి. ఇక్కడ ఇలా మట్టేసేస్తున్నాం, మనం హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ హెమ్మింగ్ అని 1/2 ఇంచ్ పైకి ఉంటే సరిపోద్ది. ఇది కొంచెం ఎక్కువ ఉంది. ఉక్స్ పట్టీకి వచ్చి 1.5 ఇంచ్ అయితే క్లాత్ తీసుకున్నానండి. పొడవు వచ్చి మన ఇష్టము. ఇప్పుడు దీని పొడవు వచ్చి అనుకో, మనకు ఐడియా ఉంటుంది కదండి, కొంచెం పొడవు అనేది ఇంత లెంత్లో కట్ చేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ ఉక్స్ పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇదండి ఉక్స్ పట్టీకి ఫస్ట్ పైనుంచి స్టార్టింగ్ ఇలా ఉంది కదా, ఈ ఖర్చు అనేది లోపల ఉంటుందండి. ఇలా పైనుంచి ఇలా మడవాలండి. మర్చుకొని పైనుంచి ఒక 1/2 ఇంచు పాదం వరుసలో మనం స్టిచ్చింగ్ చేయాలి. ఇలా తిప్పుకొని మళ్ళీ ఈ మధ్య వరుసలో ఇంకో స్టిచ్ అయితే వేయాలి. తర్వాత ఇదిగో ఇలా స్టిచ్చింగ్ మధ్యలోకి ఇంకొక వరుస అయితే వేసేసాం కదా, స్టిచ్ వేసాము. నెక్స్ట్ వచ్చి దీన్ని ఇలా మర్చుకోవాలండి. ఇదిగో ఇలా మర్చుకొని మళ్ళీ రెండోసారి ఇలా ఉక్స్ పట్టికి ఇలా మర్చుకోవాలండి. ఈ ఉక్స్ పట్టి అనేదానికి లోపలికి ఇలా మట్టేసి కుట్ అనేది లోపలికి కూడా, ఈ కుట్ అనేది కూడా లోపలికి వచ్చేయాలండి. మళ్ళీ ఇలా రివర్స్. ఇలా ఎక్స్ట్రా వచ్చిందని ఇలా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి కాజా పట్టి అనేది ఇలా లోపలికి వేసుకోవాలండి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, ఈ కుట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా, ఇవి లోపల నుంచి వేసుకోవాలి. కాజా పట్టి అనేది దీన్ని కూడా ఇలా పైకి కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మట్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేయాలి. చూడండి.
ఇలాగే ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ ఒక మధ్యలోకి అయితే మళ్ళీ దీన్ని కూడా చూడండి, ఇలా ఇలా మధ్యలోకి ఇట్లా పెట్టి బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది ఎక్కువగా ఉందండి, నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అందుకే కొంచెం సో ఇలాగైతే మళ్ళీ ఇలా ఇట్లా వచ్చి ఇలా స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మధ్యలోకి ఒక స్టిచ్చింగ్ వేయాలి. ఫస్ట్ హుక్స్ పట్టి వేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజా పట్టి ఉంటుంది కదండి, కాజా పట్టి అదే విధంగా కానీ దీన్ని రివర్సు, అదేంటంటే ఫ్రంట్ సైడ్ వేసుకుంటాం, దీన్ని బ్యాక్ సైడ్ నుంచి కాజా పట్టి వేసేసుకుంటాము. ఇలా అయితే రెండు సమానంగా ఉండేలా చూసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్కి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసేయడమే. 2 సార్లు వేయాలండి స్టిచ్చింగ్ అనేది, కుట్ అనేది ఊడిపోకుండా 2 సార్లు అనేది వేయాలి. ఒక పాదం వరుస ఇంత పెట్టుకొని గ్యాప్లో చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ అయితే బొమ్మ కుట్టినట్టు కుట్టేసాను అనమాట. చిన్న బ్లౌజ్ 26 సైజ్ అయితే చిన్న సైజ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్. ముందు హ్యాండ్స్ అనేది ఇంకా ఫస్ట్ హ్యాండ్ అనేది పావించి ఇలా మట్ చేసుకోవాలండి. పావించి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ కొలత వేసుకొని తర్వాత గుర్తు కోసం ఇక్కడ డాట్స్ పెట్టాలనుకుంటాం కదా, సెంటర్ పాయింట్ నుంచి కిందకి 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా మన ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర కూడా టక్స్ పెట్టుకుంటాం కదండి, ఇట్లాగా కట్ చేసుకుంటాం గుర్తు కోసం. దీన్ని ఇలా మధ్యలోకి మన గీత గీసి ఇలా మధ్యలో తీసుకొని ఇక్కడ కూడా గుర్తు ఇలా కట్ చేసుకునే దానికి ఇలా డాట్స్ లాగా సర్కిల్ ఎస్ లాగా వస్తుందండి. కొంచెం ఒకసారి మన గుర్తు అది మనము షేప్ అనేది లోత్ అనేది తీసిన దానికి గుర్తుగా ఇలా పెట్టుకున్నామంటే కొంచెం వెనక్కి ముందుకి వెళ్ళిపోకుండా మనం కొంచెం గుర్తుండడానికి అలా పెట్టుకోవాలండి. తర్వాత బ్లౌజ్ని ఇలా తీసుకొని బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట. ఇలా ఉంది కదండి, టక్స్ పెట్టుకోవాలి. ఆ ఫ్రంట్ సైడ్కి అనేది మనము లోతు తీసుకునేది ఫ్రంట్ సైడ్కి రావాలి. మాత్రం మర్చిపోకూడదు, లేకపోతే బ్లౌజ్ అనేది ఇంకా వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. హ్యాండ్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను.
బ్లౌజులు రెండు బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ అయితే వేసేసానండి. ఇంకా ఇవి కరెక్ట్ కొలత అనేది రావడానికి ఒకసారి వీటి ఆరబెట్టుకొని పాత బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్స్ పొడవు అనేవి కరెక్ట్గా వచ్చినాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. తర్వాత ఇంకొకటి మళ్ళీ మర్తేసేసి స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి అయితే చూసుకుంటున్నానండి. ఒకటే అది వచ్చేసిందండి. ఇప్పుడు మొత్తం దీనిలా స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇలా లైన్ లాగా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్కి సంక నుంచి హ్యాండ్కి ఇలా పైకి. ఇప్పుడు కింద ఎక్కడ డాట్స్ లాగా ఉంది కదండి, దీన్ని ఇలా పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్ ఇలా చేసేది. దీనికి కూడా ఇంతేసే ఇలానే కొలతలు పెట్టుకోవాలండి. దీనికి కూడా దీన్ని కూడా ఇలాగా నెక్స్ట్ మెడ పీసులకి అయితే క్లాత్ని అయితే కట్ చేసుకున్నానండి. ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఒకటిదానికి ఒకటి జాయింట్ అయితే చేస్తున్నాను. ఇది రౌండ్ నెక్ కాబట్టి స్క్వేర్ లాగా ఇలా కట్ చేసుకొని మెడ పీసులు అయితే అన్నీ కలిపేసుకొని కుట్టేసుకుంటున్నానండి. అదే పలక నెక్ గానైతే ఇలా స్ట్రైట్గా అయితే మెడ పీసులు అనేది కట్ చేసుకోవచ్చు. దీనికి మాత్రం స్క్వేర్ లాగా ఒక సైడ్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని అన్నీ స్టిచ్చింగ్ చేసుకో. ఇంకా నెక్కి వచ్చి ఇలాగ 1 ఇంచ్ ఇలా కట్ చేసుకున్నాం కదండి, అన్నీ కలిపి కుట్టేసుకున్నాం కదా. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నానండి మొత్తం ఇట్లాగా.
గురించి ఆలోచిస్తున్నాం కానీ ఆశ్రమం గారి కుటుంబం గురించి ఎప్పుడైనా ఆలోచించాం. అసలు ఈరోజు జాతర అవుతుందో లేదో అనే పరిస్థితి కారణం ఉంటారు. నడిపిసి అయితే వేస్తానంటే ఇంకా అక్కడక్కడ టక్స్ ఇలా కత్తితో అయితే చిన్న చిన్న ఘాట్లు పెడుతున్నానండి. ఎందుకంటే నెక్ అనేది ఈజీగా తేలుతుంది రౌండ్. చూడండి మెడ పీస్ కూడా కట్ చేసేసాను ఇక్కడ బ్లౌజ్కి. ఇంకా ఈ మెడ పీస్ అనేది ఇలా లోపలికి తెప్పించేసి హెమ్మింగ్ లాగేసి చూసేదానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఒకసారి ఈ జాకెట్ మనకి పర్ఫెక్ట్ అంటే పాత ఆది బ్లౌజ్ నాకు కుదిరిందా లేదా అనేది ఒకసారి అయితే కాజా పట్టి కాడి నుంచి మళ్ళీ ఇలా కాజా పట్టి దాకా తీసుకొని ఇలా కొట్టేసుకున్నాం అనుకో, ఒక కుట్టు లూజ్ ఉన్నా బిర్రున్నా ఇప్పుడే వేసుకోవచ్చు అండి. సరే నాకైతే సరిపోయిందండి, ఏం మిస్టేక్ లేదనమాట. ఇంకా హెమ్మింగ్ వేసేసి చూసారు కదండి. ఇంకా ఇది మాత్రం ఇలా ఈ లోపల అనేది కట్ చేసుకొని ఇలా హెమ్మింగ్ అని చేసేసుకుంటే చూసేదానికి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, కొంచెం సింపుల్గా అయితే బ్లౌజ్ అయితే కుట్టేసాను, స్టిచ్చింగ్ చేసేసాను. ఇవన్నీ హెమ్మింగ్ చేసుకుంటాను.